హే వాట్సాప్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ న్యూ వీడియో. ఈ రోజు మీకోసం ఒక ప్రీమియం క్వాలిటీ బ్రాండ్ నుంచి ఒక గేమింగ్ హెడ్సెట్ అయితే అన్బాక్సింగ్ చేసి రివ్యూ చేద్దాం. HyperX స్ట్రింగర్ గేమింగ్ హెడ్సెట్. అండ్ ఈ గేమింగ్ హెడ్సెట్ అనేది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ప్రీమియం బ్రాండ్ కూడా. ఇది ఎవరైతే ప్రొఫెషనల్ గా గేమ్స్ ఆడుతుంటారో వాళ్ళైతే ఈ ఈ మౌస్ కానీ హెడ్సెట్స్ కానీ అయితే వాడుతుంటారు. అండ్ దీంట్లో మీకు ఒక డిటిఎస్ కూపన్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఆ కూపన్ మీరు పీసీలో కానీ యాక్టివేట్ చేసుకుంటే ఆ డిటిఎస్ సౌండ్ అనేది మీరు గేమ్స్ ఆడుతున్నా, సాంగ్స్ వింటున్నా ఎంజాయ్ చేయొద్దు. అది ఎలాగనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఎవరైతే కొత్తగా ఛానల్కి వచ్చారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇది మీకు బాక్స్ చూడడానికి ఇలా ఉంటుంది. పైన మీకు హైపర్ బ్రాండింగ్ తో HyperX క్లౌడ్ స్ట్రింగర్ కోర్ అని ఉంటుంది. లైట్ వెయిట్ కంఫర్ట్. ఇది ఒక వైడ్ గేమింగ్ హెడ్సెట్ ఇది. అండ్ మీకు డిటిఎస్ సౌండ్ అని ఎక్కడైతే మెన్షన్ చేస్తున్నారు. డిటిఎస్ హెడ్ ఫోన్ ఎక్స్ స్పెషల్ ఆడియో అని పెట్టున్నారు. అండ్ 40mm డ్రైవర్స్ అయితే వస్తుంది. దీంట్లో మీకు నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉంటుంది. అండ్ ఇది బ్యాక్ సైడ్ చూడడానికి కూడా బాక్స్ అనేది చాలా ప్రీమియం క్వాలిటీలో కనిపిస్తుంది. అండ్ బాక్స్ అయితే ఇది. అండ్ ఇప్పుడైతే మనం బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో అని చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేస్తే మీకు అంతే, బాక్స్లో ప్లింగ్ నేమ్ అయితే లేవు. అండ్ బాక్స్లో మీకు మెయిన్గా చెప్పుకోవాల్సింది హెడ్సెట్. అండ్ దీంట్లో మీకు ఒక కేబుల్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. అంటే ఇది ఒక ఆక్స్ కేబుల్ టైప్ ఉంది. అండ్ 2 హెడ్ ఫోన్ జాక్స్ ఉన్నాయి. అండ్ ఒక హెడ్ ఫోన్ జాక్ ఇన్సర్టర్ అయితే ఉంది. ఇందులో మీకు ఒకటి వచ్చేసరికి ఇక్కడ HyperX బ్రాండింగ్ ఉంది. ఒక హెడ్ ఫోన్ అయితే సింబల్ మెన్షన్ ఉంది, హెడ్ ఫోన్ జాక్ ఇది. అండ్ ఇది మైక్ అనుకుంటాను. యా, ఇది ఇంకోటి వచ్చేసరికి మైక్కి పనికి వస్తుంది. అండ్ మీరు పీసీ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఆడుతున్నప్పుడు అయితే ఇవి రెండు అయితే మీకు ఆడియోకి అండ్ మీరు మాట్లాడడానికి రెండుకు ఉపయోగపడతాయి. సో ఇది పక్కన పెట్టేద్దాం. వైర్ కూడా కేబుల్ బాగానే ఉంటుంది దాంతో. అండ్ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది దిస్ ఇస్ న్యూ HyperX గేమింగ్ హెడ్సెట్. అండ్ ఇందులో మీకు కలర్స్ కూడా అవైలబిలిటీ అయితే ఉన్నాయి. అండ్ ఇది మైక్. అండ్ ఇక్కడ మీకు చూడంగానే ఇక్కడ ప్రీమియం క్వాలిటీతో కనిపిస్తున్నది. HyperX అని HX బ్రాండింగ్ అయితే క్రాస్ కనిపిస్తున్నది. అండ్ ఈ పక్క కూడా. సో పట్టుకోవడానికి అయితే హెడ్ ఫోన్స్ అయితే ఇయర్కి. అండ్ మాకు బాక్స్లో చూసుకున్నట్లయితే మీకు మెయిన్గా ఇక్కడ ఇది ఉందని నేను చెప్పాను కదా ఇందాక, ఒక కోడ్ వస్తుంది. డిటిఎస్ యాప్ యూస్ చేసుకొని మనం ఈ కోడ్ని అయితే పేస్ట్ చేసుకుంటే డిటిఎస్ సౌండ్ అయితే మనం అయితే ఎంజాయ్ చేయొచ్చు పీసీలో. అది ఎలాగో వీడియోలో చూపిస్తాను. అండ్ ఇది మీకు యూజర్ మాన్యువల్ అనుకుంటా. యా, యూజర్ మాన్యువల్. అండ్ ఇది అంతేను. ఇక మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే HyperX బ్రాండింగ్తో మీకు హెడ్ ఫోన్ HX ఒక స్పెషల్ లోగో అయితే ఉంది. సో చాలా ప్రీమియం క్వాలిటీలో కనిపిస్తుంది. అండ్ పైన కూడా మీకు చూడడానికి HyperX అని అయితే బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ ఈ హెడ్ ఫోన్స్ పట్టుకోవడానికి చాలా బాగున్నాయి. అండ్ చెవుల దగ్గర చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ పెట్టుకొని కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇది ఎక్కువ అయితే బెండ్ చేయొద్దు. ఇది మ్యాక్సిమం ఎక్కువ బెండ్ చేస్తే ఇరిగిపోయేదానికి ఛాన్స్ ఉంటాయి, ఎందుకంటే ఇది ప్లాస్టిక్ కాబట్టి కొద్దిగా చూసైతే మీరు వాడుకోవాలి. అండ్ పైన కూడా మీకు హెడ్కి ఒక స్పాంజ్ లాగా అయితే ఉంది, సో మనకు ఒత్తుకోకుండా. అండ్ అంతే. ఇక సైడ్ మీకు ఒక మైక్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది ఈ మైక్కి. అండ్ ఈ మైక్ యూస్ చేసి మీరు అయితే కాల్స్ మాట్లాడచ్చు. అండ్ గేమ్స్లో ఆడియోతో మీరు అదర్ వాళ్ళతో ఆన్లైన్లో కనెక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ ఇదే ఇంకా. అండ్ ఇంకా ఈ గేమింగ్ హెడ్సెట్లో వైర్లో మీకు చూసుకున్నట్లయితే మెయిన్గా మనకి ఇక్కడ ఒక మైక్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఆఫ్ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, మైక్ ఆన్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. సో ఈ వాల్యూమ్ రాకర్ని మీరు ఫోన్కి కానీ పీసీకి కానీ కనెక్ట్ చేసినప్పుడు మీకు సౌండ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు వాల్యూమ్ రాకర్తో. అండ్ ఇది 3 పాయింట్ హెడ్ ఫోన్ జాక్. సో సిల్వర్ కోటింగ్ అయితే ఉంది. అండ్ ఇది ఇక అంతే బాక్స్లో అయితే వచ్చినవి. అండ్ ఇప్పుడు నేను ఒకసారి ఫస్ట్ ఒక డిటిఎస్ యాక్టివేట్ చేయకముందు ఒక ఆడియో క్లిప్ అయితే వింటాను. అది సింపుల్గా 3 పాయింట్ హెడ్ ఫోన్ జాక్లో మీరు ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. అండ్ దిస్ ఇస్ హెడ్ ఫోన్ జాక్. అండ్ ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను. కంఫర్ట్గా అయితే ఉంది. మీకు అంత కొత్తగా హెడ్సెట్ పెట్టుకుంటే కొంతమందికి తల మీద కొద్దిగా బరువు పెట్టినట్టు ఉంటుంది. ఆ ఫీల్ అయితే దీంట్లో కనపట్లేదు. అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే చాలా బాగుంది. మ్యూజిక్ క్వాలిటీ అండ్ బేస్ అయితే మీడియంగా ఉంది. అటు హై లేదు, ఇటు తక్కువ లేదు, మీడియంగా ఉంది. అట్ ది సేమ్ టైం మీకు హైస్ మిడ్స్ కూడా బాగా వినిపిస్తున్నాయి. అండ్ సౌండ్ క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ మీకు సౌండ్ క్వాలిటీ కూడా ఇక్కడ ఉంది. సో పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది మైక్కి. అండ్ మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు కూడా నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చాలా బాగా వర్క్ అవుద్ది. నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది కాబట్టి మీకు ఈ మైక్లో మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. అండ్ చూడడానికి చాలా బాగుంది. అయితే మనం
ఒకసారి పీసీ కనెక్ట్ చేసి ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూద్దాం. అండ్ మీరు డిటిఎస్ సౌండ్ అయితే మీరు యాక్టివేట్ చేసుకోవాలంటే మీరు పీసీలో కానీ సింపుల్గా మీరు స్టోర్లో మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు డిటిఎస్ సౌండ్ అన్బౌండెడ్ అని ఒక యాప్ ఉంటుంది, దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో డిటిఎస్ సౌండ్ అన్బౌండెడ్ అని ఒక యాప్ వస్తుంది. ఇది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే చేసి పెట్టాను. సో ఇక్కడ సింపుల్గా ఓపెన్ చేస్తే సో యాక్సెప్ట్ ప్రైవసీ పాలసీ, సో యాక్సెప్ట్ చేసేయండి. అండ్ మీరు దీన్ని యాక్టివేట్ చేయాలంటే ఇక్కడ యాప్లో మీకు మోర్ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాన్ని మీద క్లిక్ చేసి రీడీమ్ కోడ్ అయితే కొట్టండి. మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ మీ మైక్రోసాఫ్ట్ ఈమెయిల్తో అయితే కంటిన్యూ అయితే కొట్టేసేయండి. అండ్ ఇక్కడ కోడ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ అయితే కొట్టండి, కన్ఫర్మ్ అయితే కొట్టండి. అండ్ 24 months హెడ్ ఫోన్ ఈజ్ రెడీ టు యూ అంటే మనకి డీటెయిల్స్ ఇలా కోడ్ రీడింగ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ హెడ్ ఫోన్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ హెడ్ ఫోన్లో ఇక్కడ కాన్ఫిగర్ లెక్క అయితే వెళ్ళండి. ఇక్కడ మీరు మోడల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ యువర్ హెడ్ ఫోన్ మోడల్ ఉంది కదా, సో మన మోడల్ హైపర్ క్లౌడ్ స్ట్రింగర్ కోర్ దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సింపుల్గా. అండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఎనేబుల్ డిటిఎస్ ఎక్స్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేస్తే డిటిఎస్ అనేది ఎనేబుల్ అయిపోద్ది. సో డిటిఎస్ ఎక్స్ ఇస్ ఎనేబుల్డ్, సింపుల్, అంతే అయిపోతుంది. ఇక మనం ఒక సాంగ్ అయితే ప్లే చేసి అండ్ ఇందాకటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ వచ్చిందో లేదని చూద్దాం. అండ్ నేను ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వింటాను డిటిఎస్ అయితే ఎనేబుల్ చేసిన తర్వాత. అండ్ నాకు డిటిఎస్ ఆన్ చేయకముందు ఆన్ చేసిన తర్వాత ఏమైనా నోటీస్ చేంజ్ చేస్తాను. సో ఎలా ఉంది ఆడియో క్వాలిటీ అనేది నేను ఇప్పుడైతే చెప్తాను. ఫుల్ సౌండ్ పెడితే ఖచ్చితంగా మీకు ఇయర్ అయితే డ్యామేజ్ అవుతాయి. కొద్దిగా సౌండ్ తగ్గించుకొని వినడం బెస్ట్, ఎందుకంటే సౌండ్ క్వాలిటీ అనేది చాలా లౌడ్ వస్తుంది. సో నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే డిటిఎస్ ఎనేబుల్ చేయకముందు మీకు బేస్ కానీ అండ్ వాయిస్ హైస్ మిడ్స్ అని కానీ అంత క్లియర్గా వినిపించేటివి కాదు. అండ్ డిటిఎస్ ఎప్పుడైతే ఎనేబుల్ చేసామో మీకు వాయిస్ బేస్ అనేది కావచ్చు, సాంగ్ క్వాలిటీ కావచ్చు, మిడ్స్ హైస్ కావచ్చు నాకు చాలా బాగా వినిపిస్తున్నాయి. అండ్ డిటిఎస్ ఫీల్ అనేది ఖచ్చితంగా మనం ఫీల్ అవుతాం. సో ఒక మూవీ థియేటర్లో, ఒక మల్టీప్లెక్స్లో మన మూవీ థియేటర్లో సౌండ్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుందో సో అదే రేంజ్లో అయితే మీకు పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది డిటిఎస్ అనేది ఎనేబుల్ చేసిన తర్వాత. ఈ డిటిఎస్ కార్డ్ అనేది మీకు 2 years అయితే ఎక్కడ పోయింది ఓకే, ఈ డిటిఎస్ కార్డ్ అనేది మీకు 2 years అయితే ఇస్తారనమాట. ఈ 2 yearsలో మీరు కంప్లీట్గా మీకు ఫ్రీగా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది బాక్స్లోనే వస్తుంది. సో ఈ డిటిఎక్స్ కార్డ్ అనేది మీకు బాక్స్లోనే వస్తుంది. ఇక నాకు దీంట్లో ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. ఇక్కడ మీకు ఇన్బుల్ట్గా మైక్ కూడా వస్తుంది. అండ్ ఇది మీరు నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా దీంట్లో ఉంది. కాబట్టి మీరు బయట ట్రాఫిక్లో మీరు మాట్లాడుతున్నా కానీ మొబైల్ కూడా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 3.0 హెడ్ ఫోన్ జాక్ ఉంది కాబట్టి సో మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ పీసీ. ఎవరైతే గేమర్స్ కోసం గేమ్లో ప్రొఫెషనల్గా స్ట్రీమ్ చేస్తుంటారో యూట్యూబ్లో కావచ్చు, లేదా మీరు గేమ్స్కి ఆడాలనుకుంటారు కదా ఈ స్పోర్ట్స్లో, సో వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఇది సెట్ అవుద్ది. అండ్ ఇది నాకు చాలా బాగుంది డిటిఎస్ అయితే. సో నాకు ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. అండ్ కొద్దిగా మీరు వాయిస్ అయితే తగ్గించుకొని వింటే అయితే మీకు ఇయర్కి అయితే కొద్దిగా మంచిది అనమాట. డిటిఎస్ ఎనేబుల్ చేసిన తర్వాత సౌండ్ అయితే కొద్దిగా తగ్గించుకోండి. సో వాయిస్ కొద్దిగా హెవీగా ఉంది. సో బేస్ కూడా మీకు డిటిఎస్ ఎనేబుల్ చేయకముందు ఎనేబుల్ చేసిన తర్వాత అయితే చాలా బాగుంది. అండ్ ఇక దీని గురించి మాట్లాడుకున్నట్లయితే దీని ప్రైస్ హైపర్ ఎక్స్ స్ట్రింగర్ క్లౌడ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు ఫ్లిప్కార్ట్లో నేను చూసేటప్పటికైతే 2900 చేంజ్ అయితే ఉన్నది. అండ్ మీకు ఇది నియర్లీ 3000 కాబట్టి ఇది వర్తా అంటే. సో ఒక మీరు ప్రొఫెషనల్గా గేమర్స్ ఆడతారు, అట్ ది సేమ్ టైం మీకు 3000లో ఒక బెస్ట్ బడ్జెట్ నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు మైక్ ఉండేది, మీకు మంచి గేమింగ్ హెడ్సెట్ కావాలి, డిటిఎస్ కూడా రావాలి అనుకున్న వాళ్ళైతే సో హైపర్ ఎక్స్ క్లౌడ్ స్ట్రింగర్ కోర్ గేమింగ్ హెడ్సెట్ అయితే రికమెండ్ అయితే చేస్తాను నేను. అండ్ దీంట్లో మీకు ఇది పెట్టుకున్నప్పుడు కూడా మీకు హెవీ వెయిట్ అయితే లేదు. సో ఎవరన్నా కొత్తగా పెట్టుకున్న వాళ్ళైతే ఇటువంటి హెడ్సెట్ని హెవీ వెయిట్ అయితే అనిపిస్తాయి అనమాట. సో ఇటువంటి హెవీ వెయిట్ అయితే అనిపించలేదు. అండ్ మీకు ఇక్కడ పుషింగ్స్ కావచ్చు, ఇయర్కి వచ్చే ఇక్కడ సాఫ్ట్నెస్ కావచ్చు, అండ్ హెడ్ పైన కావచ్చు చాలా బాగా అయితే కంఫర్ట్ని అయితే ఇస్తుంది. దీన్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు స్ట్రీమ్ చేయడానికి. అండ్ ఇది ఇవాళ హైపర్ ఎక్స్ స్ట్రీమర్ క్లౌడ్ హెడ్సెట్ అయితే గేమింగ్ హెడ్సెట్ రివ్యూ. అండ్ మీకు ఈ రివ్యూ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో చెప్తే డెఫినెట్గా రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్ నో.